కాకినాడ నగరాన్ని పచ్చదనంతో నింపి గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పాల్గొని మొక్కలు నాటారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ నగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొక్కల వల్ల ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని, తద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. నాటిన మొక్కలను పశువులు తినకుండా పశువుల యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. మొక్కల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, కూటమి నాయకులు 46వ వార్డు ఇన్ఛార్జ్ పెన్నమరెడ్డి బుజ్జి, టీడీపీ తోట శ్రీనివాస్, అంకమ్మరెడ్డి రామానాయుడు, బోలోజు ఉమామహేశ్వరరావు, అగ్రహారపు సతీష్ తదితరులు పాల్గొన్నారు. దానివల్ల ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు. ఆక్సిజన్ లభించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఊళ్ళని ఆస్వాదించడం వల్ల ఆహ్లాదకరంగా ఉంటారు. అంటే ప్రజల్ని ఆరోగ్యకరమైన పీపుల్ గా మరియు ఆహ్లాదకరమైన పీపుల్ గా మార్చడానికి మనం ఈ ప్లాంటేషన్ అంతా మనం చేస్తున్నాము. దీనిలో మనకి ఈ ప్రజలందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్డు కూడా కడతాము. కొంతమంది పశువుల్ని వదిలేయడం వల్ల పశువులు తినేసరి కొంత ఉంది. అట్లా చెప్పిన పశువులు కూడా నిరోధించడం జరుగుతుంది. ముఖ్యంగా పశువుల యజమానులు కూడా మరి వీటిపైన మరి కొంత మందు కూడా చల్లుతున్నాము. రేపు పొద్దున ఏదైనా ఈ మొక్కలలో ఉన్న మందుని తిని ఏ పశువులు నష్టపోతే మాకు సంబంధం కాదు. కాబట్టి ముఖ్యంగా ఎవరు కూడా పశువుల్ని ఇక్కడికి వదలకూడదు. ఈ చక్కగా పెరగడానికి మేము మందులు వేస్తున్నాము, చక్కగా పెంచుతున్నాము. కాబట్టి అట్లాగే ఎవరు తీసుకోవద్దు. ప్రజలకు కూడా మనకి ఆహ్లాదకరమైన విధంగా కాకినాడని పచ్చని కాకినాడగా ఉంచడానికి మనం ప్లాంటేషన్ చేస్తున్నాము. ఇదే కాకుండా రేపు నెక్స్ట్ వచ్చే కొన్ని రోజుల్లో మళ్ళా ఎంహెచ్ఎన్ చార్ట్స్ దగ్గర కూడా ఏదైతే డివైడర్ ఉందో ఎంహెచ్ఎన్ చార్చెస్ సచ్ స్పేస్ ఉంటుంది, అక్కడ కూడా మనకి మొక్కలు పాతడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్లాంటేషన్ లో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ ప్లాంటేషన్ చేస్తున్న మీరు కూడా సహకారం కావాలి. ప్రజలకు సహకారంతో మనం ఏదైనా సాధించుకోవాలి. కాబట్టి మీ యొక్క సహకారము, మీ యొక్క సలహాలు, మీ యొక్క మంచి గైడెన్స్ లో మరి కాకినాడని ఒక ఆహ్లాదకరమైన కాకినాడ తీర్చడానికి మనకు ప్రయత్నం. మీ అందరూ సహకారం చేసి చేయూతగా మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.